మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 88వ శ్లోకము. ఈ శ్లోకములో జగన్మాతను సరస్వతీ రూపిణిగా ధ్యానించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. అణిమాది గుణోపేత పరాకాష్ట పరాగతి హంసయుక్త విమానస్థ హంసారూఢ శశిప్రభా. జగన్మాత ఇక్కడ అణిమాది అష్ట గుణాలతోటి, అణిమాది దేవతలతోటి, సిద్ధి దేవతలతోటి ఆరాధించబడుతుంది అని చెప్పి స్తుతించడమైనది. ఈ అణిమాది అష్టదేవతలు లేదా ఈ సిద్ధి దేవతల గురించినటువంటి ప్రస్తావన భారత రామాయణ గ్రంథాలలో ఇంకా అనేక పురాణాల్లో ఉంది. యోగశాస్త్రంలో 8 సంఖ్యను మాయకు సంకేతంగా చెబుతారు. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి బోధించిన భగవద్గీతలో కూడా ఈ అష్టసిద్ధుల ప్రస్తావన ఉంది. ఈ అష్టసిద్ధులే అణిమాది సిద్ధులు. వీటినే విభూతులు అని కూడా అంటారు. యోగమే పరమావధిగా గల సాధకుడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానములతో తన్ను తాను స్థిరపరచుకుని నిర్వికల్ప సమాధికై సాధన చేస్తూ ఉంటే కలిగేటువంటివే ఈ సిద్ధులు. అంటే అవి మానవాతీత శక్తులని పతంజలి యోగశాస్త్రం చెప్తుంది. అలాగే విధిపూర్వకముగా చేసే మంత్ర జపాదుల వలన ఇష్టదేవత సాక్షాత్కారం జరుగుతుందని తంత్ర గ్రంథాల్లో కూడా వివరించబడి ఉంది. ఇలా సాధన ద్వారా పంచభూతాలను జయించడం వలన అణిమాది సిద్ధులు సంపదలు పొందడానికి అవకాశం ఉంది అని చెప్పి యోగశాస్త్రంలో చాలా వివరంగా చెప్పబడింది. ఇదే శ్రీచక్రంలో 9వ చక్రము, అంటే ఖడ్గమాలలోని మొదటి ఆవరణగా భావించబడే భూపురత్రయంలో అందులో ఒక ప్రాకారంలో, మొదటి ప్రాకారంలో ఈ సిద్ధి దేవతల గురించినటువంటి వివరణ ఉంది. ఈ సిద్ధి దేవతలనే అణిమాది అష్టసిద్ధి దేవతలు అంటారు అని చెప్పి మనం అనుకున్నాం. అంటే అణిమ సిద్ధితో ప్రారంభమవుతుంది కాబట్టి అణిమాది అష్టసిద్ధులు అని చెప్పి అంటారు. అందులో అణిమా సిద్ధి అంటే అణువంత సూక్ష్మ రూపాన్ని ధరించగలిగేటువంటి సిద్ధి కలగడాన్ని అణిమా సిద్ధి అంటారు. తర్వాత లఘిమా సిద్ధి అంటే శరీరం ఎంత బరువై ఉన్నప్పటికీ కూడా తేలికదనాన్ని పొందేటువంటి స్థితిని లఘిమా సిద్ధి అంటారు. ఇక మహిమా సిద్ధి అంటే భగవంతుడు, ఋషులు, యోగులు సామాన్య మానవులలో అజ్ఞానం నశింపచేసి జ్ఞానం పెంపొందించడానికి ముందుగా వారికి తమ మహిమలను కొన్నిటిని అనుభవంలోకి తీసుకొస్తారు. ఇక ఈ సత్వసిద్ధి అంటే సర్వము సర్వేశునిగా అతని యొక్క సృష్టిగా అవగాహన చేసుకుని పంచభూతాలను తన అధీనంలో ఉంచుకుని శాసించేటువంటి స్థితికి చేరుకునే శక్తి ఈ సత్వసిద్ధి. అలాగే వశిత్వ సిద్ధి పంచభూతాలకు సంబంధించిన ధర్మాలను తమ వశంలో ఉంచుకోవడం అనేటువంటి ఈ వశిత్వ సిద్ధి అనబడుతుంది. ఇక ప్రాకామ్య సిద్ధి అని అంటే ఎటువంటి అవరోధాలు లేకుండా భౌతిక శక్తులన్నింటినీ తమ వశంలో ఉంచుకుని ఆ భౌతిక పదార్థ సంబంధమైన కార్యాలను తేలికగా నిర్వర్తించే శక్తి ప్రాకామ్య సిద్ధి. భుక్తి సిద్ధి అంటే భగవంతుని సర్వకాల సర్వావస్థల యందు త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారింటిలో అన్నపానాదులకు కొరత ఉండనటువంటి సిద్ధి. ఇచ్ఛాసిద్ధి తాను కోరుకున్న భౌతిక వస్తువులను వేటినైనా సరే సంకల్పమాత్రంగా పొందగలిగే శక్తి ఈ ఇచ్ఛాసిద్ధి. ఇక ప్రాప్తి సిద్ధి భక్తులు జగన్మాతను పూజిస్తూ తమ మనసులో ఏది కోరుకున్నా అవి సక్రమమైన కోరికలైతే అవి వెంటనే సిద్ధించేలా ప్రాప్తింపచేసేలా ఉండేటువంటి దాన్ని ప్రాప్తి సిద్ధి అంటారు. ఇలా అన్ని రకాల కోరికలు తీర్చుకోగలిగేటువంటి శక్తిని సర్వకామ సిద్ధి అని చెప్పి అంటారు. ఇలా అణిమాది అష్ట సిద్ధులతో ఆ సిద్ధి దేవతలతో పరివేష్టితమై ఉన్నటువంటి జగన్మాత అని ఇక్కడ అర్థము.
అణిమాది గుణోపేత, ఆ తల్లి యొక్క గుణాలు స్వభావమే ఇన్ని రకాలైనటువంటి సిద్ధులను తన ఉపాసకులకు అందించేటువంటి సామర్థ్యం కలది అని. అణిమాది దేవతల చేత ఆరాధించబడుతూ ఉంటుంది. అణిమాది సిద్ధులే స్వభావంగా కలిగినటువంటి ఆ జగన్మాత అలా అణిమాది గుణోపేత అని స్తుతించబడింది. ఇక పరాకాష్ట. పరాకాష్ట అంటే అత్యున్నతమైనటువంటి పరతత్వం ఏదైతే ఉందో అది ఆ పరాకాష్ట, అదే దిక్కు అయి ఉంది అని చెప్పి. అంటే ఏది అంతిమమైనటువంటి దిక్కు, ఏది అంతిమమైనటువంటి గమ్యం, ఏది మనం చేరవలసినటువంటి స్థానము, అది పరాకాష్ట అని చెప్పి. అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొరపెట్టుకున్నటువంటి విధంగా మనం ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మనం పొందలేనటువంటి దాన్ని పొందడానికి ఎవరు దిక్కుగా భావించబడుతున్నామో, ఎవరిని ఆశ్రయిస్తున్నామో అది ఆ స్థానము, అది పరగమ్యము, అది ప్రసాదించేటువంటి ఆ జగన్మాత ఆవిడే దిక్కు, లేదా ఆ పరబ్రహ్మమే దిక్కు కింద మనం భావించి ఆరాధిస్తూ ఉంటాం. అదే పరాగతి. పరాగతి అంటే అదే ఆశ్రయించదగినటువంటి గతి అని చెప్పి, అదే మోక్ష స్థితి. ఏ స్థాయికి చేరవాలని చెప్పి యోగులు ఋషులు నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారో, భక్తులు నిరంతరము ఏ ఇష్టదేవతను ప్రార్థన చేస్తూ ఉంటారో, వారి యొక్క సంకల్పం ఏమిటి అంటే ఏది మాకు ప్రాప్తింప చేస్తావు, ఏది మాకు మంచిది, ఏది మాకు మేలైనటువంటిది, ఏది మేము ఆశ్రయించాల్సినటువంటి స్థానము అనేటువంటిది వారిలో ఆ రకమైనటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చేది, ఆ స్థితికి తీసుకెళ్ళేటువంటి ఆ జగన్మాత పరాగతిగా ఇక్కడ ప్రస్తుతించబడుతూ వచ్చింది. అలాగే జగన్మాత హంసయుక్త విమానస్థాయి అని చెప్పి అనబడుతోంది. హంస అనగానే మనం ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం ఒక విలక్షణమైనటువంటిది అని, పాలుని నీరుని వేరు చేసేటువంటిది అని మనం అంతకుముందు తెలుసుకుని ఉన్నాం. అంటే నీర క్షీరములలో పాలను హంసలు స్వీకరించినట్టుగా ఇక్కడ ఆత్మ అనాత్మలలో ఆత్మను గుర్తించినటువంటి వారు హంసలు. వారిని మనం పరమహంసలు అంటాం. వారు సదా ఆ జగన్మాత యొక్క భావనలో రమిస్తూ ఉంటారు. ఆ భావనలోనే వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి యతీశ్వరులలో శ్రేష్ఠులైనటువంటి వారు ఆ పరమహంసుల యొక్క భావనలో, అంటే ఆ రథంలో, ఆ విమానంలో విహరించేటువంటి ఆ జగన్మాత హంసాయుక్త విమానస్థాయై అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. అదేవిధంగా మన శరీరంలో తీసుకున్నప్పుడు కూడా హంస రూపంగా ఆ తల్లి దర్శనమిస్తుంది. ఇంతకుముందు మనం అనుకున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి ఆ శ్వాసక్రియలో సోహం అని మనం అలా భావన చేస్తూ ఉన్నప్పుడు అలా ఆ ఉచ్ఛ్వాసము నిశ్వాసము అనేటువంటి ఆ గమనంలో అవే హంస రూపంగా సోహం హంస, ఆ గమనంలో అసంకల్పితంగా అప్రయత్నంగా మనం చేసేటువంటి ఆ జపంలో ఆ శ్వాస సంబంధమైనటువంటి అదే ఒక జపం కింద అజపా మంత్రము అని చెప్పేసి అంటుంటారు దాన్ని. అలా చేస్తున్నటువంటి దాంట్లో ఎవరైతే ప్రాణశక్తిగా ఉన్నారో ఆ తల్లి ఇక్కడ హంసాయుక్త విమానస్థాయి అని స్తుతించబడుతూ వచ్చింది. అంటే ఈ జగన్మాత ప్రాణశక్తి, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి ఈ శ్వాసలే హంసల కింద మన శరీరంలో ఉంది. అదేవిధంగా ఈ జగత్తులో మహానుభావులందరూ కూడా ఋషులు, సాధకులు, ఉపాసకులు ఎవరైతే నిరంతరము ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటారో అటువంటి పరమహంసల యొక్క మనోభావంలో ఆ తల్లి విహరిస్తోంది. అలా హంసాయుక్త విమానస్థాయే అని ఇక్కడ ప్రస్తుతించబడింది. ఆ తల్లే హంసారూఢ అంటే హంసవాహిని. హంసవాహినిగా మనం సరస్వతీదేవిని భావించవచ్చు, లేదా గాయత్రీదేవిని కూడా భావించవచ్చు. ఈ గాయత్రీదేవి జ్ఞానస్వరూపిణి, సరస్వతీదేవి వాక్రూపిణి, వాగ్దేవి, విద్యాధి దేవత ఆ తల్లి. దీనివల్ల మనకి లభిస్తున్నటువంటిది ఏంటంటే విచక్షణాశక్తి. ఆ జ్ఞానం అనేటువంటిది విచక్షణను మనకి ప్రసాదిస్తుంది.
ఏది మంచి ఏది చెడు, ఏది చేయొచ్చు ఏది చెయ్యకూడదు అనేటువంటిది, అంటే ఒక వివేకాన్ని మనకి కల్పిస్తూ ఉంటుంది. అలా ఆ జగన్మాత యొక్క కృప వలన మనం ఆ సరస్వతీ మాత పట్ల లేదా ఆ గాయత్రి మాత పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి క్రమక్రమంగా అజ్ఞానం తొలగించబడి జ్ఞానులవుతూ ఉంటాము. అలా ఆ తల్లి హంస అరూఢ మన శరీరంలో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా ప్రాణశక్తి రూపంగా మనలో ఉన్నటువంటి అనాహత పద్మాన్ని అక్కడ కొలివే ఉన్నటువంటి దాని కింద తీసుకున్న హంసారూఢ అవుతుంది. లేదా జ్ఞానస్వరూపిణిగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి వివేకము విచక్షణ అనేటువంటిది కల్పించి అలా మనలో ఇమిడి ఉన్నటువంటి ఆ తల్లి హంస రూఢగా ఇక్కడ స్తుతించబడుతూ వచ్చింది. అలాగే శశిప్రభ అంటే శశి అంటే చంద్రుడు అని మనకు తెలుసు. చంద్రుడు ఆహ్లాదానికి, ప్రశాంతతకు, చల్లదనానికి అతను కారకుడు అని చెప్పి పగలంతా ఆ సూర్య వేడిమికి అంటే ఆ జ్ఞానంలో మునిగి ఉన్నటువంటి వారికి ఒక ప్రశాంతమైనటువంటి స్థితిని కల్పించేటువంటి ఆ జగన్మాత అలాగా శశిప్రభ ఆ చంద్ర కళలతో ప్రభవిస్తోంది, ప్రకాశిస్తోంది అని చెప్పి అంటాం. అదేవిధంగా మన శరీరంలో బ్రహ్మరంధ్రానికి అధోభాగమందు చంద్రుడు ఉంటాడు, చంద్రస్థానం అని చెప్పి అంటారు. ఆ చంద్రుడు శక్తికూట స్వరూపుడు. ఆ ఉద్దేశంతో ఆ జగన్మాత ఇక్కడ నెలకొని ఉంది. ఆ చంద్ర ప్రభలతో మన సహస్రారంలోనే బ్రహ్మరంధ్రానికి అధోభాగంలో అంటే కొంచెం దిగువన ఆ తల్లి ఆ చంద్ర కళలతో ప్రకాశిస్తోంది అని చెప్పి అనుకుని శశిప్రభ అంటాం. సగుణ రూపంలో ఆ జగన్మాతను మనం దర్శించినప్పుడు ఆ తల్లి యొక్క శిరస్సు మీద చంద్రవంక ప్రకాశవంతంగా ఉంటుంది. ఇదంతా కూడా మనసుకు సంకేతమైనటువంటి, మన మనసుని ఏ రకమైనటువంటి సంకల్ప వికల్పాలు ఆలోచనలు ఇలాంటివి ఏమీ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఆ ప్రశాంతతను కల్పించేటువంటి ఆ మానసికమైనటువంటి ఆ ఉల్లాసాన్ని ఆహ్లాదకరమైనటువంటి దాన్ని కల్పించేటువంటి ఆ జగన్మాత ఈ శ్లోకంలో శశిప్రభగా స్తుతించడమైనది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 89వ శ్లోకము. ఈ శ్లోకంలో జగన్మాతను పార్వతీ స్వరూపముగా ధ్యానించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. భవానీ వాసనా శక్తి ఆకృతిస్థాఖిలాఖిలా తంత్రహేతుర్విచిత్రాంగి వ్యోమగంగా వినోదిని. జగన్మాత భవానీ అని ఇక్కడ స్తుతించబడుతోంది. భవ శబ్దమునకు మహాదేవుడు, సంసారము, మన్మధుడు అని అర్థాలు ఉన్నాయి. అలాగే దేవీ పురాణంలో భవుడనగా రుద్రుడు, మన్మధుడు, సంసార సముద్రము అని అర్థము అని చెప్పబడింది. ఇక్కడ శంకరుడు భవుడుగా మారి అంటే ఎవని వలన భూతాలు పుడుతున్నాయో, ఏ ఉదకముల వలన భావనలు పుడుతున్నాయో అతను భవుడు అని చెప్పి చెప్పబడుతోంది. అట్లా సదాశివుడు శంకరుడు భవుడు. ఎందువల్లంటే ఈ సమస్త భూతము కూడా అంటే పంచభూత నిర్మితమైనటువంటి చరాచర సృష్టికి అంతటికీ కూడా ఆద్యుడు ఎవరు అంటే పరమశివుడు. అతనిలో ఉన్నటువంటి ఆ సంకల్ప శక్తి అమ్మవారు శివశక్తైక్య రూపము, ఏకరూపమని ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాం. అలా ఎవరి వలన భూతాలు పుడుతున్నాయో, ఏ ఉదకముల వలన భావాలు వచ్చాయో అతడు భవుడు అనిపిస్తున్నాడు అని చెప్పని, అటువంటి భావనములు ధ్యానము లేదా వృద్ధి వీటి వల్ల అతను ఆరాధించబడుతూ వచ్చాడు కాబట్టి భవుడని, అతనికి సంబంధమైనటువంటి ఆ జలాన్ని తీసుకొచ్చేటువంటి అంటే జీవన స్వరూపమైనటువంటి జలాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఆ తల్లి భవానీ అని ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. అలా
ఈ సృష్టికి అంతటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు ఆ భవుడు, అతని యొక్క అర్ధాంగి, అతనిలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి భవాని. అలాగే ఈ సంసారం అనేటువంటి సముద్రం నుంచి మనని అవతల ఒడ్డుకి చేర్చేటువంటిది. ఈ అనంతమైనటువంటి సముద్రంలో అవతల గట్టు ఏమిటో, ఎక్కడుందో తీరం ఏమిటో అనేటువంటిది మనకు తెలియదు. అంటే భవసాగరంలో మనం మునిగిపోతూ ఉన్నాము. ఇలాంటి మనల్ని ఈ భవసాగరం నుంచి దాటించేటువంటిది, తరింపచేసేటువంటిది ఎవరు అంటే ఆ భవాని. అలా మనం భావిస్తుంటాం. అదేవిధంగా మన్మధుడిని పునరుజ్జీవింప చేసినటువంటి ఆ తల్లి భవాని. అలా పార్వతీదేవిని భవానీగా ఇక్కడ స్తుతించడం జరిగింది. అలాగే వాసనాశక్తి అని చెప్పి అంటున్నారు. వాసనలు అంటే మనస్సు సంస్కారాలకు, ఆలోచనలకు అది పుట్టుక స్థానం అని చెప్పి మనకు తెలుసు. ఈ సంస్కారాలు అన్నీ కూడా మనకున్న అలవాట్ల వల్ల ఏర్పడతాయి. ఉదాహరణకి మనకి ఒక కాఫీ తాగే అలవాటు ఉంటే మన ముక్కుకి ఎక్కడ కాఫీ వాసన తగిలినా వెంటనే ఆ కాఫీ తాగాలి అనేటువంటి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరిస్తే అది మళ్ళీ ఎక్కడ ఆ వాసన తగిలినా మళ్ళీ తాగాలని పుడుతూ ఉంటుంది. అది ఒక బలీయమైనటువంటి అలవాటుగా మారుతుంది. ఈ అలవాట్లు క్రమక్రమంగా దృఢంగా అయితే వాటినే సంస్కారాలు అని చెప్పి అంటారు. వాటిని నియంత్రించడం చాలా కష్టమవుతుంది. ఆ సంస్కారాలే వాసన రూపంలో బయటికి వచ్చి కోరికలను ఇంకా పెంచుతూ ఉంటాయి. ఈ వాసనలు ఎంత దృఢంగా ఉంటే అలా మళ్ళీ జన్మలో మళ్ళీ ఆ సంస్కారాలన్నీ కూడా బలీనమైపోయి బలంగా ఉండి ఆ కోరికలు అనేటువంటి పెరిగిపోతూ ఉంటాయి. అలాగా ఈ మనస్సు అనేటువంటిదే ఇందులో ఉన్నటువంటి ఆలోచనలు, ఈ సంస్కారాలు, వీటినన్నీ కూడా ఒక బలీయమైనటువంటి వాసనలుగా జన్మ పరంపరకు అవి దారిస్తూ వచ్చాయి. అయితే అన్ని కోరికలను మనం తప్పు పట్టడానికి వీల్లేదు. మంచి సంస్కారాలను మనం ప్రయత్నపూర్వకంగా వృద్ధి చేసుకోవాలి. అంటే ఆ కోరికలను తీర్చుకోవడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. భగవంతుని స్తుతించాలి, భగవంతుని ఆరాధించాలి. పరతత్వాన్ని తెలుసుకునేటువంటి కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి తగినటువంటి సాధన మనం చేయాలి. అలా ఉన్నప్పుడు అది బలీయమైనటువంటి సంస్కారాలుగా మారి బలీయమైనటువంటి వాసనలుగా వచ్చి తదుపరి జన్మలో మనకి ఆ భగవత్ సాక్షాత్కారం, భగవత్ సాధన పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అలా ఒక చెడు సంస్కారాలు కానివ్వండి లేదా మంచి సంస్కారాలు కానివ్వండి, అవి దృఢపవుతున్న కొద్దీ కూడా వాటిని వాసనలు అంటాం. అందులో శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ జగన్మాత అలా ఇక్కడ వాసనా శక్తి అని చెప్పి ఆ తల్లి స్తుతించబడుతూ వచ్చింది. ఇక ఆకృతిస్థ. ఆకృతి అంటే ఒక స్వరూపం కలిగి ఉన్నటువంటి దాన్ని మనం ఆకృతి అని చెప్పి అంటాం. సగుణ రూపంలో ఆ తల్లిని మనం ఆరాధన చేస్తున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఆకృతులు మనకు కనిపిస్తున్నాయో. సౌమ్యమూర్తిగా ఉంటుంది, శాంతమూర్తిగా కనిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉగ్రమూర్తిగా మనం దర్శనం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఆ తల్లి ధరించేటువంటి ఆయుధాలు, ఇవన్నీ కూడా ఆవిడ యొక్క ఆకృతి అనేటువంటి చాలా వైవిధ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆవిడ ప్రకృతి స్వరూపిణి, నిర్గుణ రూపిణిగా ఉండి సగుణ రూపంలో విగ్రహ రూపానికి మాత్రమే పరిమితం కాకుండా నిర్గుణ రూపంలో కూడా ఆవిడ రకరకాలైనటువంటి ఆకృతులు దాల్చి ఉంటుంది అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి నదుల రూపంలో, పర్వతాల రూపంలో, లేదా ఒక మృగజాతి సంబంధమైనటువంటి నరుల రూపంలో ఎలా తీసుకున్నా సరే ఈ సృష్టి అంతట్లోనూ కూడా ఎంత వైవిధ్యభరితమైనటువంటి ఆకృతి, ఆ ఆకృతిలో ఉన్నటువంటి చైతన్య రూపిణిగా ఆ తల్లి దర్శనమిస్తుంది. అంతేకాదు మనకి అంతరిక్షంలో ఉండేటువంటి సూర్య చంద్రాది గ్రహాలు, నక్షత్ర మండలాలు, మేఘ మండలాలు, ఇవన్నీ మనం దర్శిస్తూ ఉంటే వాటినన్నిటినీ కూడా భావంలోకి తీసుకొస్తే ఆ తల్లి యొక్క ఆకృతి ఎంత ఉన్నతంగా ఉంది, ఎంత వైవిధ్యంగా ఉంది అని. ఆ సమస్తమైనటువంటి స్వరూపాల్లోనూ కూడా ఆవిడ స్థిరంగా ఉండి అలా ఆకృతిస్థ అని చెప్పి స్తుతించబడుతుంది. ఇంకా ఖిలా అఖిల అని, ఖిలము అఖిలము అని చెప్పి. అఖిలం అంటే మనకు తెలుసు, సమస్తము వ్యాపించి ఉన్నటువంటి దాన్ని అఖిలము అంటాం. అఖిల జగత్తు, సమస్త
జగత్తు, అఖిల చరాచర కోటి అంటే సమస్తమైనటువంటి జీవకోటి అని. ఖిల అంటే అందులో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం ఖిల అని చెప్పి అంటాం. అంటే పూర్ణంగా ఉన్నటువంటి అఖిలంగా ఉండేటువంటి దాంట్లో ఒక భాగము, ఒక శూన్యంగా ఉన్నటువంటి దాన్ని మనం ఖిల అని చెప్పి అంటాం. అంటే పూర్ణ స్వరూపిణి ఆవిడే, అందులో ఒక భాగంగా మనం తీసుకున్నా సరే ఆవిడ. మొత్తం మన శరీరాన్ని అంతా పూర్ణంగా కనుక మనం తీసుకుంటే అఖిల శరీరం అనుకోవచ్చు. ఇందులో ఏదో ఒక భాగాన్ని తీసుకుంటే ఖిలారూపంగా తల్లి ఉంది అని చెప్పి అనడానికి అవకాశం ఉంది. అలా వైవిధ్యభరితమైనటువంటి దాని కింద ఉన్నటువంటి సమస్త జగత్తులో పూర్ణ స్వరూపిణిగాను ఉంది, అదేవిధంగా శూన్య స్వరూపిణిగా ఒక చిన్న భాగాన్ని కూడా పరిమితమై ఆవిడ దర్శనమవుతూ వచ్చి అలా ఖిలా ఖిలా అని స్తుతించబడుతోంది. అలాగే తంత్రహేతువు, తంత్రము అంటే ఒక పద్ధతి, ఒక విధానము అని మనం భావించాలి. జగన్మాత సగుణ రూపంలో ఆరాధించబడుతున్నప్పటికీ కూడా సూక్ష్మ రూపిణిగా ఆ తల్లి మంత్రాది దేవతగా ఉందని ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం మనం. ఈ మంత్రానికి బీజాక్షర సముదాయంతో ఏర్పాటు చేసినటువంటి రేఖాచిత్రమే యంత్రము అంటాం. మంత్రము, యంత్రము, ఈ యంత్రాన్ని ఎలా ఆరాధన చేయాలి, ఏ పద్ధతిని అనుసరించాలి అదంటే దాన్ని తంత్రము అంటాం. అంటే ఏ రకమైనటువంటి ఆరాధనా విధానాన్ని అనుసరించాలో అనేటువంటి తెలియజేసేటువంటి తంత్రము అంటాం. తంత్ర విద్యలు అని కొన్ని ఉంటాయి. సాధారణంగా క్షుద్ర విద్యలకి వీటిని ఇట్లా పర్యాయ పదంగా తాంత్రిక విద్యలు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మామూలుగా మనం అవగాహన చేసుకోవాలి అంటే మనం అనుసరించేటువంటి ఏ పద్ధతి అయినా ఆ పద్ధతికి ఒక తంత్రము అంటాం. అలా అన్ని తంత్రాల్లోనూ కూడా హేతురూపంగా ఉన్నటువంటి, అన్ని తంత్రాలకి కూడా కారణభూతిగా ఉన్నటువంటి ఆ జగన్మాత తంత్రహేతు అంటారు. శ్రీచక్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు, ఆరాధన చేసేటువంటి వాళ్ళలో కొంతమంది సమయాచార పద్ధతిని అనుసరిస్తారు. సమయాచార పద్ధతి ఆదిశంకరాచార్యులు అనుసరించేటువంటి పద్ధతి అంతా కూడా సమయాచారం అని చెప్పి అంటారు, సాత్విక పద్ధతి. వామాచారం అనేటువంటి ఇంకో పద్ధతి ఉంది. ఆ పద్ధతిని అనుసరించేటువంటి వాళ్ళు కొన్ని క్షుద్రమైనటువంటి తాంత్రికమైనటువంటి పద్ధతులు వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఎలా పూజించినా ఆ జగన్మాత, అది సమయాచారాన్ని తీసుకున్నా సరే, వామాచారంగా తీసుకున్నా సరే, అది వారి వారి యొక్క ఆసక్తి, వారికి దాని పట్ల ఉన్నటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. అలా ఎలా పూజించినా సరే జగన్మాత స్వీకరిస్తుంది అని ఇక్కడ తంత్రహేతు అన్నారు. అలాగే విచిత్రాంగి అని, విచిత్రాంగి అంటే విచిత్రం అంటే చాలా అద్భుతమైనటువంటి, ఆశ్చర్యజనకమైనటువంటి, అలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దివ్యమైన మంగళ స్వరూపము ఆ తల్లి విచిత్రాంగి అంటున్నాం మనం. ఈ విచిత్రాంగి అని అనుకున్నప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా నదుల రూపంలో, జల రూపంలోనూ మనకు కనిపిస్తోంది, అగ్ని రూపంలోనూ కనిపిస్తోంది, పృథ్వీ రూపంలో కనిపిస్తోంది, ఆకాశ రూపంలో కనిపిస్తూ వచ్చింది, అనంతంగానూ ఉంటుంది. అదేవిధంగా చాలా సూక్ష్మమైనటువంటి రూపంలో కూడా మనకు కనిపిస్తుంది. అలా విచిత్రమైనటువంటి ఆవిడ యొక్క స్వరూపం అంతా కూడా చాలా వైవిధ్యంగా ఉంటూ వచ్చింది కాబట్టి విచిత్రాంగి అని ఇక్కడ చెప్పబడుతోంది. అలాగే వ్యోమగంగా వినోదిని, గంగా నది అంటే తెలుసు అందరికీ, చాలా పవిత్రమైనటువంటి జల అధిదేవత, జల రూపిణి గంగాదేవి. ఆవిడ ఆకాశ గంగ. భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల శివుని జటాజూటం నుంచి భూమికి ఏతించినటువంటి ఆ జలాధి దేవత ఆ జగన్మాత యొక్క రూపమే గంగాదేవి అని. అలా వచ్చినటువంటి ఆ గంగ వ్యోమగంగ, ఆకాశ గంగ, వినోదిని అంటే ఆ తల్లి యొక్క అంశయే గంగామాత. అదేవిధంగా ఆ గంగా స్వరూపిణిగా ఆనందాన్ని పొందుతూ భక్తులందరి యొక్క కోరికలు తీరుస్తూ ఆ గంగా నది జలాలతో అభిషేకించబడుతూ అలా ఆ తల్లి విహరిస్తోంది, లేదా ఆ తల్లి అలా రమిస్తోంది, అలా స్ఫురిస్తోంది సాధకుల యొక్క దృష్టిలో గంగాదేవి వలె అనేటువంటి భావాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 90వ శ్లోకము. ఈ శ్లోకంలో జగన్మాతను పుణ్యరూపిణిగా, వేద స్వరూపిణిగా స్తుతించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. వర్షా చ వార్షికా చైవ ఋగ్యజుస్సామరూపిణీ మహానదీ నదీ పుణ్యా గణ్య పుణ్య గుణక్రియా. జగన్మాత వర్ష అని ఇక్కడ స్తుతించబడింది. వర్షము అంటే ఆకాశం నుంచి, ఆ ఊర్ధ్వ స్థానము నుంచి ధారాపాతంగా కురిసేటువంటి జలాన్ని వర్షము అని మనం భావిస్తూ ఉంటాం. ఆ వర్షము అంటే పైనుంచి వచ్చేటువంటి జలధార అని, ఆకాశం నుంచి వచ్చేటువంటి జలధారగా అర్థం. ఈ జలమును, ఈ వర్షాన్ని అమ్మగా ఇక్కడ భావిస్తూ వర్ష రూపిణిగా ఇక్కడ స్తుతిస్తున్నాం. ఒకసారి ఆ తల్లిని మన భావంలో తీసుకొస్తే ఆ తల్లి యొక్క నయనాల నుంచి కరుణారస ప్రవాహము, ఆ తల్లి తన ఉపాసకులకు ఇచ్చేటువంటి అనుగ్రహ ప్రవాహము, అదేవిధంగా ఆ తల్లిని ఆరాధించేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆనంద ప్రవాహం అనేటువంటి, ఆనంద అనుభూతి అనేటువంటి, ఇదంతా కూడా ధారాపాతంగా మన పైన ఆ తల్లి కురిపిస్తూనే ఉంటుంది. దయాంతరంగిణి కదా జగన్మాత. ఆవిడ యొక్క కరుణ, ఆవిడ యొక్క దయ, ఆవిడ యొక్క కృప, ఆ కృపారసము, ఆ దయారసము, ఆ కరుణారసం అనేటువంటి అలా ఎప్పుడూ కూడా తన యొక్క సాధకులను తరింపచేస్తూ వారికి కావలసినటువంటివన్నీ కూడా అమరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి వర్షము అని ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. ఇది ఒక కాంతి ప్రవాహం కింద కూడా మనం భావించవచ్చు. ఆవిడ జ్ఞానం అనేటువంటి కాంతిని ప్రవహింపచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క కోరికలన్నిటినీ కూడా తీరుస్తూ ఉంటుంది. అలా జగన్మాత వర్ష రూపిణిగా, వర్షగా చెప్పబడుతూ వచ్చింది. ఇక వార్షిక అని కూడా ఇక్కడ ప్రస్తుతించబడింది. వార్షిక అంటే ఒక సంవత్సర కాలానికి, ఒక నియమిత కాలము, సంవత్సర కాలాన్ని మనం వార్షిక అని చెప్పేసి అంటాం. ఒక సంవత్సర కాలంలో అంటే నియమితమైనటువంటి ఈ కాలంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా జరిగేటువంటి మార్పులన్నీ కూడా, అంటే ఋతువుల కింద మనం సంవత్సర కాలాన్ని ఋతువుల కింద విభజన చేసి ఉంటుంటే కొంతకాలం వేడిమి అంటే ఎండాకాలము, శీతాకాలము, వర్షాకాలము, ఇలా ఆయా ఋతువులను బట్టి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క స్వభావాన్ని తెలియజేసేటువంటి విధంగా వార్షిక అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. ఇంకా దాన్ని ఈ యొక్క వార్షికము, ఈ సంవత్సర కాలంలో కేవలం కాలరూపిణిగా అనేటువంటి మాత్రమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి సంఘటనల సమాహారం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి ఉప్పెనలు వచ్చాయా, ఉపద్రవాలు వచ్చాయా, యుద్ధాలు అనేటువంటి సంభవించాయా, లేదా అంతా శాంతియుతంగా ఉంటూ వచ్చిందా, లేదా యాగాలు జరిగాయా, యజ్ఞాలు జరిగాయా, ఇదంతా కూడా మనం పునరాలోచించుకుంటుంటే, సింహావలోకనం చేసుకుంటుంటే గత సంవత్సరం ఏమి జరిగాయి, మనం వాటి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమిటి, ఇంకా వేటిని మనం పునరావృతం చేయాలి, ఇదంతా కూడా తెలియజేస్తూ ఉంటుంది. అలా అన్నిటి రూపంగా ఉన్నటువంటి ఆ తల్లి వార్షిక. ఇక అదేవిధంగా మన యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు, ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు, అదేవిధంగా మన శరీరంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి దశలు, ఇలా ఏది మనం తీసుకుని చూసినా సరే ఒక నియమైనటువంటి కాలానికి, నియమితమైనటువంటి కాలానికి ఆ సంవత్సర కాలంలో జరిగేటువంటి సంఘటనల సమాహార రూపంగా ఆ తల్లి వార్షిక అని చెప్పబడుతూ వచ్చింది. అలాగే త్రయీ అని చెప్పి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం మనం. 3 వేదాల రూపంగా ఉన్నటువంటి వేద స్వరూపిణి అని. ఈ శ్లోకంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద రూపిణిగా ఆ తల్లిని చెప్పడం జరిగింది.
అయితే ఈ ఋగ్వేదం అంటే ఏమిటి? ఋగ్వేదం అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. వీటిని మొదట్లో రుక్కులు అనేవారు, తర్వాత శ్లోకాలన్నీ అని చెప్తూ వచ్చారు. ఇదంతా కూడా పద్య రూపంలో ఉంటాయి. అనేక రకాలైనటువంటి విషయాల మీద, అంటే సమస్త దేవతా స్తోత్రాలు, సమస్త దేవతా సంబంధమైనటువంటి సూక్తాలు, ఇవన్నీ కూడా ఋగ్వేదంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా ఏ రకమైనటువంటి మంత్రాన్ని జపిస్తే, ఏ రకమైనటువంటి సూక్తం మనకు జపిస్తే ఫలితాలు అత్యున్నతంగా ఉంటాయి అనేటువంటి అంతా కూడా ఋగ్వేదంలో చెప్పబడుతూ వచ్చింది. అదేవిధంగా యజుర్వేదం కనుక తీసుకుంటే, ఋగ్వేదంలో స్తోత్ర రూపంలో ఉన్నటువంటి మంత్రాలకు కార్యరూపంగా కర్మకాండ అంతా కూడా యజ్ఞం చేయడానికి ఎలాంటిది, ఏ పద్ధతిని అనుసరించాలి, ఎలా చేయాలి, ఆ కార్యం అంతా కూడా ఎలా నిర్వర్తించాలి అనేటువంటి అంతా కూడా యజుర్వేదంలో చెప్పబడుతుంది. ఇక సామవేదం అంటే, సామ అంటేనే మనసుకు శాంతినిచ్చేది. శాంతంతో మనస్సు సౌఖ్యం పొందేలా చేయడం ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి దానికి, యజుర్వేదంలో ఉన్నటువంటి దానికన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థానం సామవేదానికి ఉంది. అది ఈ సామవేదంలో మనోహరమైనటువంటి సంగీతం కూర్చబడింది. ఋగ్వేదంలో మంత్రాలను ఉదాత్త అనుదాత్త స్వరాల్లో, అంటే హెచ్చు తగ్గులతో దాన్ని పలికిస్తుంటారు. కానీ సామవేదంలో దీర్ఘమైనటువంటి స్వరాలతో గానం చేస్తూ ఉంటారు. మన సంగీతంలో సప్త స్వరాలకు ఆధారము, మూలము ఈ సామగానమే. అలా ఈ సామగానం వల్ల సకల దేవతల్ని కూడా తృప్తిపరచవచ్చు. మనం లలితా సహస్రనామంలో సామగాన ప్రియ అని అంటూ ఉంటాం. అలాగే భగవద్గీతలో కృష్ణుడు తాను వేదాలలో సామవేదం అని చెప్పుకున్నాడు. అలా ఈ 3 వేదాల్లోనూ కూడా ఋగ్వేదంలో ఉండేటువంటి స్తోత్ర రూపంలో, యజుర్వేదంలో ఉండేటువంటి కర్మ రూపంలో, కర్మకాండల రూపంలో, సామవేదంలో సంగీత గాన రూపంలో ఆ తల్లి అక్కడ ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఋగ్వేదం, యజుర్వేదం సామరూపిణిగా ఇక్కడ భావించబడుతూ వచ్చింది. ఇక ఆ తల్లిని మహానది అన్నారు. మహానదులు, ఈ పుణ్యభూమిలో ఉన్నటువంటి నదులను కేవలం జలాశయాల కింద మనం తీసుకున్నాం, జల సంపద కింద మనం తీసుకోము. వాటికి దేవతా రూపంగా మనం వాటిని భావిస్తూ ఉంటాం, వాటిని ఆరాధిస్తూ ఉంటాం, పవిత్రంగా వాటిని పరిగణిస్తూ ఉంటాం. అందుకే మనం పూజలు అవి చేస్తున్నప్పుడు కూడా ఆ కలశారాధనలో జలాన్ని నింపి ముందు కలశ పూజ అనేటువంటి చేస్తాం. అదేవిధంగా చాలా పవిత్రంగా గంగేచ, యమునేచ, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, తుంగభద్ర, ఇట్లా నదులన్నింటినీ కూడా, ఆ పుణ్య నదులన్నింటినీ కూడా మనం ఒకసారి స్మరించుకుంటూ ఉంటాం. స్నానం చేసేటప్పుడు కూడా ఆ నీళ్లను, మనం స్నానం చేయడానికి ఉపయోగించేటువంటి నీళ్లలో ఆ పవిత్ర నదులను ఒకసారి మనం దర్శించుకుంటూ ఉంటాం. ఈ నదులకు ఇంతటి మహత్తరమైనటువంటి పవిత్రంగా ఎందుకు మనం భావిస్తూ ఉంటామంటే, ఈ నదులే జీవకోటికి అంతటికి కూడా ప్రాణాధారం. కాబట్టి ఆ ప్రాణాధారంగా ఉన్నటువంటి ఆ నదుల్లో ఆ ప్రాణశక్తి అనేటువంటి, ఆ జలశక్తి అనేటువంటి అమ్మ రూపంగా భావించబడుతూ ఇక్కడ మహానది అని అన్నాం. నదీ పుణ్య, ఆయా నదులలో మనం స్నానాలు చేయడం వల్ల, లేదా ఆయా నదులకి తగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నదుల పక్కన నిర్వర్తిస్తూ ఉండడం వల్ల, లేదా ఆ నదీ స్థలాలలో ఉన్నటువంటి వాటిల్లో ప్రశాంతమైనటువంటి ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఆ నదీ సంబంధమైనటువంటి ఆ తీర ప్రాంతాలన్నింటిలోనూ కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తుండడం, ఇవన్నీ కూడా నదీ పుణ్య. ఆ నదుల దగ్గర మనం చేసేటువంటి ఏ కార్యమైనా కదా అది పుణ్యకార్యం కింద భావించబడుతూ ఉంటుంది అని చెప్పి, ఇక గంగా నది ఒడ్డున చేసేటువంటి ఆ యజ్ఞాలు, యాగాలు, ఆ పుణ్య కార్యక్రమాలు కేవలం వాటి పుణ్య సంబంధమైనటువంటి కాకుండా పితృకర్మలు చేసేటువంటి ఆ రుణం కూడా తీర్చుకునేటువంటి కూడా నదుల దగ్గర మనం చేస్తూ ఉంటాం. అట్లా నదీ పుణ్య అని ఇక్కడ భావించబడుతూ వచ్చింది. ఇక అందులో గంగా నదికి ఉన్నటువంటి పవిత్రత, ఆ త్రివేణి సంగమం కింద యమున, సరస్వతి, గంగా వీటి యొక్క సంగమ స్థానాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసినటువంటి విషయమే. అలా నదీ పుణ్య. ఇక అగణ్య పుణ్య గుణక్రియ అన్నారు. అగణ్య పుణ్యం, అగణ్యము అంటే
ఇక వెలకట్టలేనటువంటిది, అత్యున్నతమైనటువంటిది, లెక్కించడానికి వీలు లేనటువంటిదని అగణ్యము అంటాం. అంత అగణ్య పుణ్య, అంత పుణ్యం అనేటువంటిది, అంత మహోన్నతమైనటువంటి పుణ్యం ఎలా లభిస్తుంది అంటే గుణక్రియ, మనం చేసేటువంటి క్రియలు, మనం చేసేటువంటి పనులు, వాటి యొక్క స్వభావం బట్టి, ఆ గుణాన్ని బట్టి అనేటువంటిది. అంటే ఏ దేవతారాధనలు చేయకపోయినా, ఏ పూజలు వ్రతాలు యాగాలు చేయకపోయినా, మనిషిగా మనం పరోపకారం చేస్తూ పరుల హితం కోరుకుంటూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉండి భగవంతుడు చేసేటువంటి సేవగా మానవ సేవలను మనం చేస్తూ ఉండి జీవకోటి అంతటి పట్ల కారుణ్యంతో, సత్ప్రవర్తనతో, దానగుణంతో, ధర్మ మార్గాన మనం చరిస్తూ ఉంటే ఇదంతా కూడా పుణ్యమే, ఇదంతా కూడా పుణ్యకార్యమే. భగవంతుడు దీన్నంతా కూడా లెక్కలోకి తీసుకుంటాడు. మనం ఎంత పుణ్యం చేశాము అనేటువంటిది ఆయన యొక్క లెక్కల్లో స్థిరపడిపోయి ఉంటుంది. అలా అగణ్య పుణ్య గుణక్రియ మన చేత ఈ రకమైనటువంటి కార్యములన్నీ కూడా చేయించేటువంటి ఆ సంకల్ప శక్తి రూపంగా ఉన్నటువంటి కూడా జగన్మాతే. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి రూపిణి అని చెప్పి మనం అనుకున్నాం కదా. అట్లా ఆ తల్లి దర్శనీయమవుతూ అగణ్య పుణ్య గుణక్రియగా ఇక్కడ స్తుతించబడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 91వ శ్లోకము. ఈ శ్లోకంలో జగన్మాతను ధ్యాన స్వరూపిణిగా స్తుతించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సమాధిగత లభ్యార్థ శ్రోతవ్యా స్వప్రియాఘ్రణా నామాక్షర పదా దేవి ఉపసర్గన కాంచిత. జగన్మాత సమాధిగత లభ్యార్థ అని ఇక్కడ చెప్పబడింది. అంటే సమాధి స్థితి ద్వారా మాత్రమే ఆ తల్లి దర్శనీయమవుతుంది అని భావం. పతంజలి యోగ శాస్త్రంలో జీవాత్మ పరమాత్మతో కలవాలి అంటే యోగ సిద్ధి పొందాలి అని అంటే దానికి ఒక నియమబద్ధమైనటువంటి జీవితము అవసరం అవుతుంది అని చెప్తూ 8 అంగములుగా కలిపినటువంటి దాని కింద అష్టాంగ యోగ మార్గము కింద ఈయన దాన్ని వివరించాడు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఇవన్నీ కూడా ఇందులో యమ నియమములు, ఆసనములు సమాజ శ్రేయస్సు, శారీరక వికాసమునకు, ప్రాణాయామ ప్రత్యాహారాలు మానసిక వికాసమునకు, ధారణ, ధ్యాన, సమాధులు ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడతాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు సిద్ధించిన తరువాత ఈ శరీరంతో శీతోష్ణాది ద్వంద్వాలన్నిటినీ కూడా జయించి మనస్సును స్థిరపరచుకోవడం అనేటువంటిది చాలా అవసరము. అలా అభ్యాసం చేయడానికి ఏదైనా ఒక వస్తువునందు ఏకాగ్ర చిత్తముతో మనం దాన్ని అట్లా దృష్టిని నిలిపితే దాన్ని ధారణ అంటారు. అంటే అక్కడ నిలిపినటువంటి ఆ మనస్సుకు ఇంకా చలనం అనేటువంటి ఉండదు. ఇది కూడా సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏ వస్తువుపైన మనం ఏకాగ్ర దృష్టి పెట్టాలని చెప్పి అనుకున్న రకరకాలైనటువంటి ఆలోచనల వలన మనసు సంకల్పించేటువంటి ఈ రకమైనటువంటి సంకల్ప వికల్పాల వలన మనసు చెదిరిపోతుంది, దృష్టి చెదిరిపోతుంది. అలా కాకుండా సాధన చేయగా చేయగా ఈ ధారణా శక్తి అలవడుతుంది. అలాగా ఆ ఎక్కడైతే మనం దేని ముందైతే మన మనస్సును నిలబెట్టామో, దేనిపైనైతే ఏకాగ్ర చిత్తాన్ని కలిగి ఉన్నామో దాన్ని మనం ధ్యానము అంటాం. అంటే ఇక్కడ ధ్యానించేవాడు, దేన్నైతే మనం ధ్యానిస్తున్నామో అది ధ్యేయముగా, ఆ ధ్యానం చేసేటువంటి పద్ధతి, ఆ క్రియ, ఇలా 3 కలిపి ధ్యానము అని చెప్పి అనిపిస్తోంది ఇక్కడ. ఈ ధ్యాన ధారణతో పాటు చివరిగా వచ్చేటువంటి సంప్రాప్తమయ్యేటువంటి సమాధి. అంటే ఆ ధ్యానంలో అలా నిమగ్నం అయిపోయినప్పుడు
కొంతకాలానికి ఆ సాధన వలన మనల్ని మనమే మర్చిపోయేటువంటి స్థితికి వస్తాం. అంటే దేన్నైతే ధ్యానిస్తున్నామో దానిలో తాదాత్మ్యం చెందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా ధారణ ఒక తైలధార వలె ఎడతెగకుండా మనసు అలాగ ధ్యానం చేయగా 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 అన్నిటినీ మరిచి ఒక సమాధి స్థితికి పెడతాం. ఆ సమాధి స్థితి అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాల్లో ఉన్నటువంటిది ఒకటి సంప్రజ్ఞాత సమాధి అని చెప్పి అంటారు, ఒకటి అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు. అందులో సంప్రజ్ఞాత సమాధి అంటే సవిచార, నిర్విచార, సవితర్క, నిర్వితర్క, ఆనంద, అస్మిత అని ఇవన్నీ కూడా యోగ శాస్త్రంలో చక్కగా వివరించబడి ఉంటూ వచ్చాయి. ఇంకా అసంప్రజ్ఞ సమాధి స్థితి అని తీసుకుంటే పూర్తిగా తన్ని తాను మర్చిపోతాడు, బాహ్య జగత్తునంతటినీ కూడా మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి స్థితిలోనే ఆ తల్లి దర్శనీయమవుతుంది. అలా సమాధిగత లభ్యార్థ అని ఇక్కడ చెప్పబడింది. ఇక శ్రోతవ్య, దేనిపైనైనా సరే మనకి చిత్తం ఏకాగ్రంగా ఉండాలి అని అంటే, మనసు స్థిరంగా నిలపాలి అని చెప్పి అంటే దాని గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. ఇష్టదేవతకి సంబంధించినటువంటి ఆ తత్వం మనకు తెలిసి ఉండాలి, లేదా మన అనుభూతి చెంది ఉండాలి. ఇలా అనుభూతి చెందాలన్నా, తత్వం తెలియాలన్నా దాని గురించినటువంటి ఆ వివరణ అంతా కూడా మనం విని ఉండాలి, మనకు తెలిసి ఉండాలి. అది శ్రోతవ్య అని చెప్పి అంటాం. అలా వినతగినటువంటిదే మనం వింటూ వింటూ దాని మీద అట్లాగా ధ్యాస పెడుతూ ఉంటే తర్వాత అదే గుర్తుకు వస్తూ ఉంటాయి, అది మననం చేస్తూ ఉంటాం, ఇంకా అదే ధ్యానం కింద మారిపోతూ ఉంటుంది. అలా వినతగినటువంటివి వేదాలు. శృతులని వేదాలకి ఇంకొక పేరు కదా. మహర్షులు విన్నటువంటివి వాళ్ళు వాటిని అంతటినీ కూడా అక్షరబద్ధం చేస్తూ వచ్చారు, అవి వేదాల కింద రూపొందించబడ్డాయి. అలాంటి ఆ శృతులను అధ్యయనం చేస్తూ వాటి గురించి వింటూ వాటిని అలా మననం చేసుకుంటూ ఉంటే ఆ తల్లి యొక్క పరబ్రహ్మ తత్వం అనేటువంటి అవగతమవుతుంది. అలా ఆ జగన్మాత ఆ శృతుల రూపంగా, వేద రూపంగా ఉన్నటువంటి శ్రోతవ్య అని ఇక్కడ భావించబడుతుంది. అదేవిధంగా స్వప్రియ, ఎవరికైనా సరే తన వాళ్ళు అనుకుంటే, స్వజనులు అనుకుంటే వారిపైన ఆపేక్ష ఉంటుంది, అభిమానం, ప్రేమ అనేటువంటిది ఉంటాయి. జగన్మాతకు ఈ సర్వసృష్టి కూడా తన చేత రూపొందించబడింది కాబట్టి, తన చేత ఇక్కడ సృష్టించబడింది కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటి జీవకోటి అంతా ఆవిడికి సమానమే. కానీ కొంచెం ఎక్కువ ఆపేక్ష అనేటువంటిది ఆ తల్లికి తనను ఆరాధించే వారి పట్ల, ఉపాసకుల పట్ల, అదేవిధంగా సజ్జనుల పట్ల, ధర్మవక్తంగా ఉండేటువంటి వారి పట్ల ఎక్కువ అభిమానం అనేటువంటిది ఉంటుంది. అలా అని దుర్గుణాలతో ఉన్నటువంటి వారి పట్ల ఆవిడ ద్వేషభావం కలిగి ఉంటుందని కాదు. అలా ఆ రాక్షస గుణాలు ఉన్నటువంటి వాళ్ళని సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి ఆ తల్లి వారిని దండించి, శిక్షించి వాళ్ళని ధర్మవర్తనం చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్వప్రియ అంటే అలాంటి సాధు సజ్జనుల పట్ల, ధర్మంగా ప్రవర్తించేటువంటి వారి పట్ల ఆ తల్లి యొక్క అనుగ్రహము అపారంగా ఉంటుంది అని చెప్పి మనం భావించాలి. అలాగే ఆ తల్లికి తనంటే తాను ఎక్కువ మక్కువగా ఉంటుంది, అంటే తనలో తాను రమిస్తూ ఉంటుంది. స్వాత్మానంద లవీభూతాన్ని లలితా సహస్రంలో చెప్పబడింది కదా, ఆత్మానుభూతి చెందడం అనేటువంటిది. అంటే సాధకులు, ఉపాసకులు వారిలో వారు తాదాత్మ్యం చెందుతూ అమ్మతో పాటు కలుస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పొందేటువంటి అనుభూతే అదే ఆత్మానందానుభూతి. అంటే మనలో ఉండేటువంటి ఆ తల్లి సదా తనలో తానే రమిస్తూ ఆనందాన్ని పొందుతుంది అని, అదే బ్రహ్మానందము. అలా ఆ తల్లి స్వప్రియగా స్తుతించబడుతూ ఘృణ అంటుంది. ఘృణ అంటే ఘనీభవించినటువంటి కార్యమూర్తి, దయారూపిణి, కరుణాంతరంగిణి. ఆ తల్లి యొక్క దయా, కరుణ అనేటువంటివి ఉపాసకులపై ఎలా అనుగ్రహ రూపంగా వర్షించబడతాయో ఇంతకుముందు మనం తెలుసుకుని ఉన్నాం. ఇక నామాక్షర పదాదేవి, మనం స్తుతిస్తూ వచ్చిన, కీర్తిస్తూ వచ్చిన
లేదా వాటిని మనం అధ్యయనం చేస్తూ ఉన్నా సరే ఆ నామాలన్నీ కూడా అక్షర సముదాయాలు. ఈ అక్షరాలన్నీ కూడా కలిసి పదాలుగా, ఈ పదాలే నామాలుగా, స్తోత్రాలుగా స్తుతించబడుతూ వచ్చాయి. కాబట్టి ఆ జగన్మాత నామాక్షర పదాదేవి అంటే ఆ శబ్ద రూపంగా, వాక్య రూపంగా, పదాల రూపంగా, వీటన్నిటిలోనూ ఉన్నటువంటి భావ అర్థ రూపంగా ఉన్నటువంటి ఆ దేవి ఇక్కడ నామాక్షర పదాదేవి అని స్తుతించబడుతోంది. వేదాలే అవి భగవత్తత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి శబ్ద రూపంగా ఉన్నటువంటి, మంత్ర రూపంగా ఉన్నటువంటి, స్తోత్ర రూపంగా ఉన్నటువంటి అని చెప్పి అనుకున్నాం. అందులో ఉన్నటువంటి ఆ శక్తి చైతన్యమే వేదస్వరూపిణిగా ఆ తల్లి ప్రకటితమవుతూ వచ్చింది. అలా నామాక్షర పదాదేవి అంటూ ఉపసర్గ నఖాంచిత అంటున్నాం. అంటే ఆ శబ్దాలకు, ఆ సామగానంలో చేసేటువంటి సంగీతాని కోసం కానివ్వండి, మంత్రోచ్చారణ వల్ల కానివ్వండి, లేదా మనం దేన్నైనా సరే గద్య పద్య రూపంలో మనం అధ్యయనం చేస్తున్నప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక పదానికి ఒక అక్షరాన్ని ముందు మనం చేర్చాము అంటే దాని యొక్క అర్థం, దాని యొక్క భావం మారిపోతూ ఉంటుంది. అలా ముందు చేర్చబడినటువంటి వాటినే మనం ఉపసర్గలు అని చెప్పేసి అంటుంటాం. అంటే అమ్మవారి యొక్క గోర్లు ఉపసర్గలుగా ఉన్నాయి అని. అంటే ఆ వేద సంబంధమైనటువంటి వాటి అన్నిటిలోనూ కూడా ఆ తల్లి గురించినటువంటి భావం దానికి కలుపబడుతోంది, అలా సంయోగం చెందుతోంది అని చెప్పి. శబ్దం ఎలా మార్పు చెందుతుంది ఒక అక్షరాన్ని కనుక జోడిస్తే తెలుసుకోవాలి అని అనుకుంటే, శబ్దము అంటే ఒక అర్థం ఉంది. ఆ శబ్దానికి ముందు నీ కలిపితే నిశ్శబ్దం అవుతుంది. అంటే శబ్దరూపంగా ఉన్నది ఆ తల్లి. నీ అనేటువంటి ఉపసర్గని కలపడం వల్ల వచ్చేటువంటి అర్థం కూడా ఆ తల్లే. వాటిని నఖాంచిత, ఆ తల్లి ఆ ఉపసర్గలు అనేటువంటివి ఆ తల్లి యొక్క గోర్లతోటి పోల్చడం జరుగుతూ వచ్చింది. అలా జగన్మాత వేద స్వరూపిణిగా ఈ శ్లోకంలో ప్రస్తుతించబడింది. సర్వే జనా సుఖినో భవంతు.